హలో మైక్ సెట్టింగ్. వర్ధిల్లాలి ప్రజానాట్య మండలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రజానాట్య మండలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి. కళల కోసం కాదు, ప్రజల కోసం, కళల కోసం కాదు, ప్రజల కోసం. కులమతాలు మాకు లేవు ఒకే తల్లి పిల్లలం, కులమతాలు మాకు లేవు ఒకే తల్లి పిల్లలం. స్వార్థం వంచన మోసం మాకు లేవురా, స్వార్థం వంచన కోసం మాకు లేవురా. సమాజ స్థాపనకై సమరం సాగిస్తాము, సమరం సాగిస్తాము. అడవుపిరి యాగదాగ కొంతెత్తి పాడుతాం. ప్రజానాట్య మండలి, ప్రజానాట్య మండలి, ప్రజల శ్రేయస్సు కొరకు పాట పాడుతున్నది. ప్రజానాట్య మండలి, ప్రజానాట్య మండలి, ప్రజానాట్య మండలి, ప్రజల శ్రేయస్సు కొరకు పాట పాడుతున్నది. ప్రజానాట్య మండలి, ప్రజల శ్రేయస్సు కొరకు పాట పాడుతున్నది. ప్రజానాట్య మండలి, ప్రజల శ్రేయస్సు కొరకు పాట పాడుతున్నది. ప్రజానాట్య మండలి. కర్నూలు జిల్లా ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శించు నాటిక ఓ భార్య ఓ భర్త ఇంకోది. రచన దర్శకత్వం పి నోమేశ్వరి, పి నోమేశ్వరి, పి నోమేశ్వరి. అబ్బబ్బబ్బబ్బా, ఏమైందిరా? పాప ఏడుస్తుందమ్మా. గైఫాటర్ పట్టమని చెప్పురా వాళ్ళ అమ్మతో. అలాగే అలాగే. నీకనే ఉండొచ్చు నాటకమే నాటకం. प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्हिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु. అమ్మాయి కాస్త టీవీ ఆన్ చేద్దురా అమ్మాయి. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వస్తుంటాయి. టీవీ ప్రేక్షకులకు శుభోదయం. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం. అమ్మాయి అత్తయ్య, నేను ఆ కాస్త శివాలయం దాకా వెళ్ళొస్తానమ్మాయి. కాళ్ళు సాగినట్టుగా ఉంటాయి. కాసింత ఉండండి, కొద్దిగా కాఫీ కాసిస్తాను, తాగేసి వెళ్దురు. అలాగే అమ్మాయి, త్వరగా తే. అమ్మాయి వెళ్ళొస్తాను. అలాగే అత్తయ్య. ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు ఈ ఉషా కిరణాలు. ఏమండి
ఏమండోయ్ ఏమండి పాప పాసు పోసిందండి. మీ పాప ఒకటి చేసినా 2 చేసినా ఏడవకుండా ఉండాలంటే ఇప్పుడే వాడండి మమ్మీ పక్కో ప్యాన్స్. ఏమండోయ్ చెప్పండి. ఏమండి చెప్పు. మన పాపకు మన పాపకే చెప్పు. మన పాపకు మామి పోకో పెన్స్ కొందామండి. అబ్బా ఆ వల్ల ఇప్పుడు ఎందుకే, మన ఇంట్లో అన్న నిమ్మ తొక్కలు, నారింజ తొక్కలు, బత్తాయి తొక్కలు ఎండబెట్టి చక్కగా ఎండబెట్టి దంచి సున్ను పిండి చేసి మన పాపకు పట్టించి స్నానం చేపిస్తే తెల్లగా ముద్దుగా ఎర్రగా నీలాగానే ఉంటుంది. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు మాకు అలాగే పూసేదంట. నేను ఇప్పుడు డవ్ సోప్ గురించి చెప్తలేనండి, నేను డైపర్ గురించి చెప్తున్నాను. ఆ వల్ల ఎందుకండి ఇప్పుడు మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు పాత గుడ్డలు చింపి చక్కగా గోసి కట్టేదంట. మనం కూడా మన పాపకు పాత గుడ్డలు చింపి గోచి కట్టుకుందాం. చక్కగా ఉతుక్కోవచ్చు, ఆరేసుకోవచ్చు, ఉతుక్కోవచ్చు, ఆరేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మామి పోకో పెన్స్ తానంటారు, తేలేను, కొనివ్వరంటారు. కొనివ్వను. నా పాపకు ఒక్క మామి పోకో ప్యాంట్స్ కొనలేని నా జీవితము ఒక జీవితమేనా? ఆపే ఆ ఏడు పాపు. కట్టయ్య కొలాయి కట్టయ్య కొనిపిస్తానులే, ఏం చేస్తావు? నా ముఖానికి ఏమన్నంత టీయో కాఫీ ఉంటే పాడై, నేను వెళ్ళాలి. కాఫీ ఇవి లేదండి, ఉన్న పాలల్లో సగం పాలేమో పాపకి, మిగతా పాలు నేను అత్తయ్య కాఫీ చేసుకుని తాగేసాం. సరేలే, నేను స్నానం చేయాలి, పాపను పట్టు. కొంచెం ఉండండి, ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ రీల్స్ ఉన్నాయంట, ఒక్క రీల్ చేసేస్తాను, తర్వాత స్నానం చేస్తాను. నీ రీళ్ళ మీద బండబడా, నాకు అర్జెంట్. ప్లీజ్ అండి, నాకు అర్జెంట్. డైపర్ కొనిస్తా, మీకు కూడా మాన్యువల్ డైపర్ దొరుకుతుంది, కొనిస్తాను. లేదండి, లేదు అడల్ట్స్ డైపర్ దొరుకుతుంది. చెప్తే వినండి, 1 కానీ 2 కానీ ఆపలేము, నేను వెళ్ళు. ప్లీజ్ అండి కొంచెం. రే ఉదయ్ రారా, డాడీ ఎలాగో ఒప్పుకున్నాడు, ఒక చిన్న రీల్ తీసేద్దాము, సరేనా? సరే. కేమరవట్టిన్నడే సీమద సురసినాడు, ఎవ్వలది తున్నడే సీమద సురసినాడు. కేమరవట్టిన్నడే సీమద సురసినాడు, ఎవ్వలది తున్నడే సీమద సురసినాడు. నా ఫోటో దిక్కున్నడే సీమద సురసినాడు, నాతోనే ఉంటన్నడే సీమద సురసినాడు. సీమద సురసినాడు. ఏమే అయిపోయిందా? అబ్బాబాబా నాకు అర్జెంట్ అండి, నేను వెళ్ళాలి. నేను ఏంట్రా ఇలా తీసావు? ఇక్కడేమో తల కట్టేయండి, ఇక్కడేమో కాలు కట్టేయాయి, ఇంకోసారి తీస్తావా? నోమేశ్వరి ఇప్పుడు ఏమైందంటే మనకు అందుబాటులో అడల్ట్స్ కూడా డైపర్స్ వచ్చాయి, నువ్వు ఇక్కడ రీల్ చేసుకుంటూ కూడా చేసేసుకోవచ్చు. ఓకే 1 కేమరవట్టిన్నడే సీమద సురసినాడు, ఎవ్వలది తున్నడే సీమద సురసినాడు. కేమరవట్టిన్నడే సీమద సురసినాడు, ఎవ్వలది తున్నడే సీమద సురసినాడు. నా ఫోటో దిక్కున్నడే సీమద సురసినాడు, నాతోనే ఉంటన్నడే సీమద సురసినాడు. సీమద సురసినాడు. నోమేశ్వరి నేను వెళ్ళొస్తాను. కాదు, కొంచెం ఉండండి, చూస్తాను, చెక్ చేశాను. అబ్బాబాబా నీ రీల్ మీద బండబడా, నాకు అర్జెంట్, నేను వెళ్ళి. చూడరా సరిగానే రాలేదు, నువ్వన్నా ఇంకోసారి తీస్తావు. నాకు కూడా వచ్చండి మమ్మీ, కొంచెం ఒక్కసారి రా. మమ్మీ నాకు కూడా వచ్చండి. రీల్స్ తీసి ఈ వైజాగ్ సిటీలో ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుదామంటే ఎవరు సహకరించట్లేదు.
మీ పాప ముద్దు ముద్దుగా తెల్లగా హీరోయిన్ నితి అగర్వాల్ లాగా నాజుగ్గా ఉండాలంటే ఇప్పుడే వాడండి డవ్ సోప్, అలాగే ఆల్మైన్ ఆయిల్ వాడండి. ఏమండి చెప్పే చెప్పు చెప్పు మళ్ళీ ఏమో పెట్టావులే ఫిట్టింగ్. ఏమండి మన పాపకు మన పాపకే చెప్పు చెప్పు. డవ్ సోపు, చర్మ సౌందర్యానికి ఆల్మండ్ ఆయిల్ కొందామండి. అబ్బా ఇందాకనే చెప్పాను కదనే, మన ఇంట్లో ఉన్న నిమ్మ తొక్కలు, నారింజ తొక్కలు, బత్తాయి తొక్కలు ఎండపెట్టి చక్కగా పిండి చేసి పూస్తే నీలాగా ఎర్రగా అందంగా పొట్టిగా ముక్కిడిగా ఉంటుంది. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు అలాగే పూసేదంట, అట్టందుకే నేను ఇలా ఉండా. ఇప్పుడు కొని అని అంటారు, కొనివ్వలేనండి, తేలేనంటారు. నేను తేలేను. నా పాపకు ఒక డవ్ సోప్, ఒక ఆల్మండ్ ఆయిల్ కొనలేని నా జీవితము ఒక జీవితమేనా? ఆపే ఆపు, సోదమోకుందనా ఆపు, కట్టయ్య బ్యాకులై కట్టయ్య ఆ ఏడుపు ఆపు. కొనిస్తానులే, తప్పుతుందా? కొనిస్తాను. సరే నేను స్నానం చేసి రెడీ అవుతాను, ఏమన్నా టిఫిన్ చేసి. అలాగే అండి, మీరు వెళ్ళండి, టిఫిన్ చేసేస్తాను. ఈయన వచ్చే లోపల ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని ట్రెండింగ్ రీల్స్ వచ్చినాయో యూట్యూబ్ లో ప్లే చేసుకుని ఫస్ట్ ప్రాక్టీస్ చేసేద్దాం. అమ్మయ్యా మంగ్లీ సాంగ్. బాయిలో అంట, బాయిలో పళ్ళు ఎక్కడ పడుతుందా? కప్ప కదా ఉండేది. పెద్దిరెడ్డి బిడ్డను రామసిలుక, గౌరాలే నన్ను చేసి పెంచనే రామసిలుక. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను రామసిలుక, గౌరాలే నన్ను చేసి పెంచనే రామసిలుక. కోరామి సందువుతూ మా నాయన కోరొక్క పూత వెత్తనే, ఓ నాయన పెట్టప్పులంత తప్పుడే, మా నాయన తప్పే ఒప్పేసుకుంటారే. ఊరంతా పెద్దోడు నా ముందు వస్తాడు. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డలో రామసిలుక, గౌరాలే నన్ను చేసి పెంచనే రామసిలుక. ఏమండి ఈయన స్నానానికి ఇంకా రాలేదు. చెప్పే చెప్పు. మీ పిల్లలు ఆరోగ్యంగా దృఢంగా హీరోయిన్ పగతిలాగా వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే ఇప్పుడే కొనండి మల్టీగ్రీన్ సూపర్ మిల్క్ పౌడర్. ఏమండి చెప్పే చెప్పు. మన బాబే చెప్పు. హీరోయిన్ ప్రగతిలాగా ఇప్పుడు పథకాలు సాధించండి, వెయిట్ లిఫ్టింగ్ చేసి మన బాబుకి కూడా మల్టీగ్రెయిన్ మిల్క్ పౌడర్ కొందామండి. మన ఇంట్లో ఉన్న కోడిగుడ్లు చక్కగా ఉడకబెట్టి మన ఊర్లో దొరికే ఆవు పాలు వేడి చేసి కమ్మగా తాపిస్తే, అట్లాగే స్కూల్కి పోయేటప్పుడు రావు జాగా తాపి పంపిస్తే చక్కగా లావుగా దృఢంగా నాలాగా దృఢంగా అవుతాడు. నీ దృఢత్వం కనబడుతూనే ఉంది. నోరు మూయిరా ఎదవా, గిలుక మిల్క ఎక్కువ అడిచినావుంటే నీ తాత తీస్తా. అమ్మ నాకు మిల్క్ పౌడర్ కావాలమ్మా. ఏమండి ఇప్పుడు ఈ బాబు ఏడుస్తున్నందుకని మీకు మిల్క్ పౌడర్ కొనియాలని లేదా? తేవాలని లేదా? లేదండి, తేలేను నేను. నా బాబుకు ఛాంపియన్ లాగా ఎదిగి
చూద్దామంటే ఒక్క మల్టీగ్రెయిన్ మిల్క్ పౌడర్ కొనలేని నా జీవితము ఒక జీవితమేనా? రేయ్, ఉదయ్, నువ్వు కూడా నారా? ఆపురా, ఆపు, ఆపు. కొనిస్తాను నీకు మిల్క్ పౌడర్ కొనిచ్చి తాపిచ్చి చక్కగా పైలు మానలక్క చేస్తలేరా, కొనిస్తానులే. నోమేశ్వరి, మనకొచ్చే జీతంలో మన ఇంటి బాడిగా పాల బిల్లు, నీళ్ళ బిల్లు, కరెంటు బిల్లు, కూరగాయలకు సరిపోతుంది. మరి ఆ పైగా నెల మందులకు మా అమ్మ కోసము అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు తీర్చడానికి 1 గంట ఓటీ కూడా చేయాల్సి వస్తుంది. అవన్నీ మాకు తెలియదండి. ఇప్పుడు మిల్క్ పౌడర్ కొంటారా కొనరా? తీసుకొస్తారా తీసుకురాలేరా? బాబా తీసుకొస్తానులే, నాకు తప్పదా? నా కర్మ ఏదో పడి నేను తెస్తానులే, కొనిస్తానులే. ఓకే. నోమేశ్వరి, చెప్పండి. నాకు ఏదైనా టిఫిన్ ఉంటే నేను ఆఫీస్కు వెళ్ళాలి. నేను రీల్స్ చేస్తూ మీకు టిఫిన్ చేయలేదు కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో ఆ జగదాంబ సెంటర్లో, గురు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో, అరిటాక్ టిఫిన్ సెంటర్ చాలా చక్కగా ఉంటుంది, తినేసి వెళ్ళండి. కాదు నోమేశ్వరి, చెప్పండి. మీరు టిఫిన్ ఎందుకు చేయలేదు? రీల్స్ చేశానండి. అదే రీళ్లు మాత్రం మతికొస్తాయి. అవి కొనండి, ఇవి కొనండి అని మాత్రం చెప్తారు, కానీ మగవాళ్ళకు టిఫిన్ చేయడం మాత్రం మతికి రాదే మీకు? సరేలే, తిని వెళ్తాను, పోయేస్తాను. ఉండండి కొంచెంసేపు, టైం ఇంకా అవ్వలేదు. మీ భార్య అన్నీ మర్చిపోయి ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేసుకోవడానికి ఇప్పుడే కొనండి మల్టీ కలర్ రింగ్ లైట్. మల్టీ కలర్ రింగ్ లైట్. ఏమండి? చెప్పు. నేనంటే మీకు ఇష్టమేనా? ఇదేం ప్రశ్ననే? నువ్వు ఇష్టకు లేకపోవడం ఏమిటి? నేను అందంగా ఉన్నాను అండి. అందమా? ఆ ఊర్వశి, మేనక, రంబల కంటే నువ్వు అందంగా ఉన్నావు. నువ్వంటే నేను పానమేనే ఇస్తాను. ఆ ఊర్వశి, రంప, మేనక వీళ్ళందరికంటే వైజాగ్ సిటీలో నేను ఇంకా అందంగా ఉండి నేను ఇంకా ఫేమస్ అవ్వడానికి నాకు చెప్పు. నీకు ఫిలిప్స్ వారి రింగ్ లైట్ కొనిస్తారా? కొనిస్తానులే, ఫేమస్ గా. ఏమండి? చెప్పు. మర్చిపోరు కదా? మర్చిపోనులే. రింగ్ లైట్ కలర్ ఆర్డర్ పెడతాను, తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఇన్స్టాలో ఇంకా ఫేమస్ రీల్ ఏమొచ్చాయో టుడే చెక్ చేద్దాం. అవునా, ఏమొచ్చింది? ఓహో, థ్యాంక్ యూ. క్యాష్ ముట్టిందా? మా ఆయనకు నేనంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో. రింగ్ లైట్ పెట్టేసుకుని ఇన్స్టాగ్రామ్ చేసేద్దాము, పని తర్వాత చేసుకుందాం. బోలే టైం ఉంది. గిర్ర గింగిరాగిరే సర పొంగరాలివే జర్ర సుత్తు తిరిగిరే అందాల భూమి సూర్యునిలా గిర్ర గింగిరాగిరే తుర్రు తోట పిట్టలే జర్ర ఎగిరిపోవులే వయంతూ రాయి ఒడిసెల్లా. ఆట సందీపన్న బాగానే చేశారు. అమ్మాయి, నెక్స్ట్ ఏ సాంగ్ ట్రెండింగ్ లో ఉందో ఫస్ట్ మనం ఫేమస్ అయిపోవాలి. కొదమ సింహం రీ రిలీజ్ సందర్భంగా మనం మెగాస్టార్ డాన్స్ చేస్తున్నారు కదా. జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం. జపం 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 దొంగ జపం తపం 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 దొంగ తపం. నేనే బ్రేకేశ కాలానికి, నేనే కాపేశ అందానికి. అందుకైనా మెగాస్టార్ అయినాడు. చాలా చక్కగా ఉంది కదా. అమ్మయ్యో,
త్వరగా వేసాడు. అమ్మాయి అమ్మాయి సోమేశ్వరి, అత్తయ్య తినడానికి ఏమన్నా చేసావా? చేశాను అత్తయ్య. పట్టుకరా అమ్మా. అలాగే అత్తయ్య. మందులు వేసుకోవాలి. అలాగే అత్తయ్య. ఇదిగో అత్తయ్య ప్లేటు, గ్లాసు. బాబు తిన్నాడా అమ్మా? తినేసి ఎప్పుడో ఆడుకోవడానికి గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఆడుకోవడానికా? అదేంటి స్కూల్కి వెళ్ళలేదా? లేదు కదా స్కూలు. ఎందుకమ్మాయి? ఈ వైజాగ్ సిటీలో CITU 18వ ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా స్కూళ్ళకి హాలిడేస్ ఇచ్చారు అత్తయ్య. అలాగే. ఓరి నాయనా, నీ దెబ్బకి గిన్నెలన్నీ సొట్టలు పోతున్నాయిరా. Boost is the secret of my energy. Our energy. I am complete boy. I am complete mother. అమ్మాయి చెప్పండి. నేను రామాలయం దాకా వెళ్ళొస్తానమ్మాయి. మళ్ళీ ఎందుకు అత్తయ్య? గరికపాటి నరసింహారావు గారు వచ్చారంట అమ్మాయి. అక్కడికి వెళ్ళొస్తాను. సరే అత్తయ్య, జాగ్రత్తగా వెళ్ళండి. ఇల్లు జాగ్రత్త అమ్మాయి. అమ్మా నేను కూడా వెళ్ళొస్తా అమ్మా. అదే బీచ్ రోడ్ లో ప్రజానాట్య మండలి నాటికలు వేస్తున్నారంట, అందుకు నేను కూడా వెళ్ళొస్తా. వెళ్ళు నాన్న, ప్రజానాట్య మండలి వాళ్ళు ప్రజలకు మంచి సమాచారాన్ని అందిస్తారు. వెళ్ళి చూడు నాన్న, చూసి నేర్చుకో. వెళ్ళు. బాయ్. అమ్మయ్య, అత్తయ్య ఏమో గుడికి వెళ్ళిపోయారు, ఈయనేమో ఆఫీస్కి చెక్కేశారు, వీడేమో పిఎన్ఎం కార్యక్రమాలకు వెళ్ళిపోయాడు. ఏం చక్క రీల్స్ చేస్తూ డాన్స్ వేస్తూ నాటకాలు చూస్తూ ఎంజాయ్ చేసేస్తామే. అట్టుకున్న ప్రేమ నిప్పు ఆరదు, కత్తి మీద నిద్రేమో వాళ్ళదు. కొయిలా హాయ్ కొయిలా, కొయిలా హాయ్ కొయిలా, పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు, దశమంటే చిన్ని గుండె చాలదు. కొయిలా హాయ్ కొయిలా, కొయిలా హాయ్ కొయిలా. కోయిలా కోయిలా అని చేస్తున్నాడు, నన్ను నాకు సిగ్గేస్తుంది. అద్దాలా మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాకు బొంబాయి రాయే. రాను 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 బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. దొంగ సచ్చినోడు ఆడికి రా ఈడికి రా అని పిలుస్తున్నాడు. నేను పోను బాబాయ్, నేను పోను. వామ్మో 12 అయిపోయింది. టీవీ సీరియల్లో కార్తీక దీపం వచ్చేస్తుంది. ఆ దీపమ్మ బతుకు మారదు, ఈ డాక్టర్ బాబు మారడు. చూసేద్దాం ఫస్ట్. నీకు మాయి దీపం కార్తీక దీపం, చేరని నీ పాద దీపం కర్పూర దీపం. నీకు మాయి దీపం కార్తీక దీపం, చేరని నీ పాద దీపం కర్పూర దీపం. ఇదే సుమాన కుంకుమ తిలకం, ఇదే సుమాన మంగళ సూత్రం. నీకు మాయి దీపం కార్తీక దీపం. దీపమ్మకి ఎన్ని కష్టాలు. గుండె నిండా గుడి గంటలు, పువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే, వెంటనే పోచాను నీ చిరునామా ప్రేమ. జానకి కలగనలేదు, రాముని సతి కాగలనని ఏనాడు. రాముడు అనుకోలేదు, జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది, ఈనాడు మనకు
భార్యాభర్తలంటే ఆ సీతారాముల్లాగే ఉండాలి. అందుకే 14 ఏళ్ళు వనవాసం చేశారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అనుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఎన్ని చట్టాలు మారినా ఎన్ని రిజర్వేషన్లు వచ్చినా మగవ జీవితం మారడం లేదే. కాలను ఏలే ఆనందం పేరే మళ్ళీ, బళ్ళో పసి పాపల్లే అల్లరి పేరే మళ్ళీ, కాలను ఏలే ఆనందం పేరే మళ్ళీ, బళ్ళో పసి పాపల్లే అల్లరి పేరే మళ్ళీ, ఎక్కడ తానుంటుందో అక్కడే వాసంతాలే, ఎప్పుడు తనతో పాటే తిరుగులే సంతోషాలే, అడవి తల్లికే పక్కనే పల్లెటూరు అమ్మాయి ఎంత ముద్దుగా ఉందో మళ్ళీ నా చెల్లి. బయటికి వెళ్ళిపోయిందా? ఓకే వెళ్ళిపోయి. అమ్మా 6:30 అయిపోతుంది, నేను వచ్చే టైం అయింది. గుళ్ళ ప్రవచనాలు కూడా అయిపోతాయి. అత్తే వస్తుంది. అసలు జీ తెలుగులో వచ్చే ఆటో విజయశాంతి నాటకం ఏమైందో ఫస్ట్ చూసేద్దాం. అమ్మో విజయశాంతి, ఎంత అన్యాయం జరిగిపోయిందమ్మా నీకు. ఉదయ్, ఓ ఉదయ్, విజయశాంతి చచ్చిపోయిందిరా. బాబా, ఓ బాబా, విజయశాంతి చచ్చిపోయింది బాబా. ఏమే లోకేశ్వరే, ఏమైంది? ఏమైందిరా రే? ఉదయ్ ఉదయ్, అమ్మకు అమ్మకు మామా మామా, ఏమైంది మామా నీ బిడ్డకు? మన ఇంట్లో ఏం జరిగింది మామా? నోమేశ్వరి, నోమేశ్వరి చెప్పు 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 నోమేశ్వరి. విజయశాంతి చచ్చిపోయిందండు. విజయశాంత ఎలా చనిపోయింది? యాక్సిడెంట్ లో వాడు దొంగ నా కొడుకు చంపేసినాడండి. ఎవరే, ఎవరు చంపేశారు? అక్కెట్టి సచ్చినోడు. గిడ్డిగాడా అట్టనా? యావు విజయశాంతి మన బంధువుల్లో యావు విజయశాంతి, మన బంధువుల్లో విజయశాంతి కాదండి. మరి ఇంకా యావు విజయశాంతి ఆ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న విజయశాంతి. ఆ పార్టీ ఈ పార్టీ మార్చడానికి సరిపోతుంది. ఆ విజయశాంతి కాదండి. మరి
అయితే మన బంధువుల్లో మన ఇంట్లో మన పిఎన్ఎం సంఘంలో యావు చేసే అంత లేదు కదనే. మన సంఘంలో విజయశాంతి కాదండి, ఇంకేమి జీ తెలుగులో వచ్చే ఆటో విజయశాంతి అండి. ఏయ్ ముయ్ నోరు ముయ్యే. మన ఇంట్లో విజయశాంతి అంటే నేను మన ఇంట్లో చనిపోయినారనుకుంటున్నా, మన బంధువులలో కాదు. ఎవరో ఆ సీరియల్లో చనిపోతే నిన్ని కాదే, నీకు రీళ్ళు టీవీ సీరియళ్ళు నిన్ని కాదు నీ అమ్మదిని టీవీనే. నా ఇన్స్టా జోలికి నా టీవీ జోలికి వచ్చారో చంపండి, కొట్టండి, తిట్టండి. ఈ రెండింటి జోలికి వచ్చారో ఏమండి చెప్పండి. ఆవేశపడి పడి పడి గొంతారిపోయింది. ఈ నీళ్ళు తాగండి. మళ్ళా ప్లాన్ ఏం వేసిందిలే. నోమేశ్వరి నువ్వు కూడా తాగు. చెప్పండి. ఎందుకు తెలియదండి? అమ్మనీదుందని బుగ్గ ఎంత లేకగా ఉండదే మొగ్గ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. మైక్ కింద బటన్. ఈరోజు నోమేశ్వరి, ఈరోజు మన పెళ్లి రోజు. అవునండి, నేను మర్చిపోయానండి. పెళ్లి రోజుకు ఏం తెచ్చానో తెలుసా? డైమండ్ నెక్లెస్ అండి. అంతకంటే ఇలివేనేటివి మల్లెపూలు. కన్నే కొట్టింది తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పింది. మాత్రం ఇంతే ఇస్తే సంటే కొట్టేనా, ఓ రెండు మూడల మల్లెల చేతికి చుట్టేనా. ఈ అల్లరిగానేమో అల్లుకు పొమ్మంది, మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది. కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా. జీవాలు మళ్ళీ ఎప్పుడో ఆకాశం ఎంచికాగా రాగింది చిక్కల ఆకాశం. బాగుండే నీ సహకారం, ముద్దులతో సరిపెట్టాను నాకు మధ్యన దూరం. గోదావరి గట్టు మీద రామశిలకనే నీ చెంత కట్టుకున్న సందమామనే. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ మూవీలో ఒక సాంగ్ రిలీజ్ అయిందండి. ఆ సాంగ్లో నయనతార కట్టిన చీర, నయనతార నేసిన స్టెప్పులు, నేను చెప్తాను వినండి.